అందరికీ నమస్తే. నేను మీ రచనా సుందర్. మీలో ఎంతమంది డ్రింక్ చేస్తారు? మీరు క్వశ్చన్ సరిగ్గానే విన్నారు. నేను అడుగుతుంది మందు గురించే, టీ కాఫీ గురించి కాదు. సరే, ఎందుకు తాగుతారు అన్న ఫ్యాక్టర్స్ చూసుకుంటే దానికి సోషల్ బాండింగ్ కావచ్చు, కల్చరల్ ఫ్యాక్టర్స్ లాంటివి ఎన్నో ఉండొచ్చు. కానీ ఇంకొక ఆస్పెక్ట్ మనం చూసుకుంటే కొంత ఒంటరితనం వల్ల కావచ్చు, కొంత బయట ఎటువంటి డిఫరెన్సెస్ ఉన్నా సరే ఈ తాగడం అనే దాని వల్ల ఒక ఈక్వల్ ఫీలింగ్ కలగడం వల్ల కావచ్చు, బాధలు పంచుకోవడానికి నేర్చుకోవడానికి కావచ్చు. అసలు ఇప్పుడు ఈ విషయం గురించి ఎందుకు మాట్లాడుతానంటారా? సో రమేష్ చెప్పాలా గారు రాసినటువంటి కథల మండువా కథల సంపుటిలో ముఖ్య కథ వచ్చేసి కళ్ళు మండువ. ఈ కళ్ళు మండువాలో ప్రజలు ఏం చేస్తారు? పల్లెటూరులో ఉన్న ప్రజలు వాళ్ళ కష్టాలు చెప్పుకుంటారు, వాళ్ళ బాధలు దించుకుంటారు. వీటన్నిటి గురించి కూడా రాసినటువంటి కథ అది. ఇక్కడ రచయిత ఏమంటారంటే, మా ఊర్లో ఈ కళ్ళు మండువ అనేది ప్రజల బాధలు తీర్చేటువంటి ఒక రంగస్థల వేదిక. ఇక్కడికి వచ్చేవారు కొందరు తమ బాధల్ని చెప్పుకుంటారు, కొందరికి ధైర్యాన్ని ఇస్తుంది, ఇంకొందరిని సేద తీరుస్తుంది, ఇంకొందరికి కాలక్షేపంగా ఉంటుందని రాశారు. సో ఈ మొత్తం కథల మండువ అనే దానికి మెయిన్ టైటిల్ అది కాబట్టి ఆ స్టోరీ గురించి చెప్దామని నేను ఆ ఇంట్రో చెప్పాను. మనందరికీ కూడా బాల్యం గురించి తలుచుకుంటే అది ఎప్పటికీ కూడా ఒక మంచి మెమరీ. ఎందుకంటే మనకు అప్పటికి జడ్జిమెంట్స్ కానీ ఏమి ఉండవు, అంత ఇన్నోసెన్స్ గా చూస్తూ ఉంటాము. ఇప్పటికీ ఆ బాల్య జ్ఞాపకాలు, ఆ పల్లెటూరుని తలుచుకుంటే ఆ నోస్టాలజీ ఒక హ్యాపీనెస్ ఫీలింగ్ ఇస్తుంది. కథపరతతో తనకున్నటువంటి అనుబంధాన్ని రమేష్ చెప్పాల గారు ఎంతో అద్భుతంగా ఈ కథల్లో రాశారు. అలాగే మనకంటూ ఒక ప్రపంచం ఉండదు, మనం సృష్టించేదే ప్రపంచం. అలాగే నేను సృష్టించిన కథల ప్రపంచమే ఈ కథల మండువ అంటారు రమేష్ గారు. సో ఇంకా రచయిత గురించి చెప్పాలంటే లగ్గం సినిమాతో ఇప్పుడు ప్రెసెంట్ మంచి జోరులో దూసుకుపోతున్నారు రమేష్ చెప్పాల గారు. అటు కమర్షియల్ గా స్క్రీన్ ప్లే సినిమాలు రాస్తూ ఇంత మంచి కథల పుస్తకాలు ఇస్తున్న వారికి అభినందనలు తెలియజేస్తూ, అంత బిజీ షెడ్యూల్ లో కూడా నన్ను గుర్తుపెట్టుకుని పుస్తకం పంపించిన థ్యాంక్స్ తెలియజేస్తూ ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. మీకు ఎవరికైనా ఈ కథల మండువ పుస్తకం కావాలంటే ఫేస్బుక్ ద్వారా రచయితని లేదా పబ్లికేషన్స్ ని కూడా మీరు కాంటాక్ట్ చేయొచ్చు, రూపసి ప్రచురణని. సో ఇదండి ఈరోజు నేను మీకు పరిచయం చేస్తున్న పుస్తకం. ఇది సైనింగ్ ఆఫ్ మీ రచన.